ఫోన్ తీసుకుంటాను. ఇవాళ మీ అందరితో సమావేశం కావడానికి ముఖ్య కారణం గత కొద్ది రోజులుగా, చెప్పాలంటే కొన్ని మాసాలుగా, తిరుమల తిరుపతి దేవస్థానం పైన మాజీ తాజా అధ్యక్షుల మధ్యలో జరుగుతున్న మాటల యుద్ధం ఏ స్థాయికి చేరిందంటే, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెడితే, గతంలో పాలక మండలిలో పనిచేసిన ఒక సభ్యునిగా, వెంకటేశ్వర స్వామిని అమితంగా ఇష్టపడే ఒక భక్తునిగా, తిరుపతి వాసిగా మాట్లాడకూడదు అనుకున్న నాకే ఈ విషయం పైన స్పందించాలి. ఈ మాటల ధోరణి, వాటిలో దొరుకుతున్న పదాలు, వీటి గురించి కొంచెం డీటెయిల్డ్గా మీ అందరికీ చెప్పాలని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. మొదటిగా, గతంలో పనిచేసిన పాలకమండలి అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు తనకు తానుగా చెప్పుకుంటున్న హైందవ ధర్మ ప్రచారకుడిగా, హైందవ ధర్మ పరిరక్షకుడుగా, ఇక్కడ వారు చాలా చెప్పారు, వాటి గురించి కొన్ని మాత్రం క్లుప్తంగా చెప్తాను నేను. ఆయన హైందవ ధర్మ పరిరక్షకుడుగా ఎప్పటి నుంచి అయ్యాడు? 2004లో రాజశేఖర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి అడ్డదిడ్డంగా ఒక పదవి కట్టబెట్టడం జరిగింది. అడ్డదిడ్డం ఎందుకు అంటున్నాను కూడా చెప్తాను. తుడా చైర్మన్ ఎక్సెప్షన్ చేయటం చట్ట విరుద్ధం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి హిందువులే ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంప్లాయీస్ అందరూ కూడా హిందువులే ఉండాలి. ఇది చట్టం. దీని గురించి పదే పదే మాట్లాడుతున్నప్పుడు తుడా చైర్మన్ పోస్టు హిందువుదే, తుడా చైర్మన్ పోస్టు సెక్యులర్ పోస్టు, అది ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఇంకొకరునైనా ఉండొచ్చు. అలాంటి పోస్టుని ఎక్సెప్షన్ చేయడం అనేది రాజశేఖర్ గారు చేసిన మొట్టమొదటి తప్పిదం. కరుణాకర్ అనే వ్యక్తిని అకామిడేట్ చేయడం కోసం ఆయన పాలకమండలి సభ్యుడిగా అయ్యాడు. సరే, ఆయన అయ్యాడు, ఆయన కుటుంబం, ఆయన తర్వాత భాస్కర్ రెడ్డి అయ్యాడు, భాస్కర్ రెడ్డి కొడుకు అయ్యాడు, వాళ్ళ వరకే జరిగింది. తర్వాత వచ్చిన రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అంటే మరి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలోనే లౌకికమైన అది సెక్యులర్ పోస్టుకు తుడా చైర్మన్ ఎట్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తుడా చైర్మన్ ఎక్సెప్షన్ ఎందుకు చేశాడు పక్కన పెడదాం. 2004 నుంచి కరుణాకర్ రెడ్డి గారిని నేను సూటిగా అడిగి, 2004 నుంచి 2006 మధ్యలో మీరు పాలక మండలి సభ్యుడిగా, ఎక్సెప్షన్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? చేసిన పని ఏదైనా చెప్పుకోవడానికి మీ దగ్గర ఒక్కటంటే ఒకటి ఉందా? 2006-8 నుంచి తర్వాత ఆయన అధ్యక్షుడయ్యారు, నేను పాలక మండలి సభ్యుడిగా ఉన్నాను. సరే, ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఆయన చెప్పినట్టు ఏవేవో చెప్పాడు. నేను అది చేశాను, కళ్యాణ మస్తు ప్రోగ్రాం చేశాను, దళిత గోవిందం చేశాను. వాస్తవమే, కళ్యాణంతో జరిగిన మాట నిజమే, దళిత గోవిందం జరిగిన మాట నిజమే, తెలుగు బ్రహ్మోత్సవాలు జరిగిన మాట నిజమే, ఇవన్నీ నిజమే, ఏ ఊరు కాదని, ఎందుకంటే నేనే సాక్షి. కళ్యాణమస్తు ప్రోగ్రాం, కళ్యాణమస్తు కార్యక్రమం జరిగిన అవినీతి గురించి మాట్లాడమే. కళ్యాణమస్తు ప్రోగ్రాం, కళ్యాణమస్తు ఒక సోషల్ ప్రోగ్రాం, రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకురావాలని ఆ కళ్యాణమస్తులో కళ్యాణ జంట కోసం చివరికి కలెక్టర్లను తీసుకొచ్చి టార్గెట్ ఇచ్చి, ఆ టార్గెట్ ఎంత దూరం ఏంటంటే రైల్వే స్టేషన్ నుండి భిక్షగాళ్ళ నుండి పెట్టుకొచ్చి కళ్యాణమస్తు ప్రోగ్రాంలో వాళ్ళు దంపతులుగా చేసి తాళి కట్టించామే. ఇదా నువ్వు హైందవ ధర్మ ప్రచారకుడుగా, హైందవ ధర్మ పరిరక్షకుడుగా మాట్లాడుతున్నమాట? వాళ్ళు భిక్షగాళ్ళు, వాళ్ళు దంపతులు కాదు అనుకున్న చేసామే, ఆ పాపం కట్టుకున్నామే, తెలీదా? టార్గెట్ ఇచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కదా మీరు కలెక్టర్ ఎన్ని జంటలు తీసుకురావాలని చెప్పి పెట్టామే. హైందవ ధర్మ ప్రచారాన్ని గురించి మాట్లాడుతున్నాం, మనకు తెలీదా? ధర్మ కళ్యాణమస్తు ప్రోగ్రాంలో కార్యక్రమాలు జరిగినప్పుడు విశాఖపట్నంలో అవినీతి జరిగింది, ఆడిట్ జరిగితే ఆడిట్లో విశాఖపట్నంలో జరిగిన ఒక కళ్యాణమస్తు ప్రోగ్రాంకి ఒక అగ్గిపెట్టె 12,000 రూపాయలు వేశారు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆడిట్ రిపోర్ట్ చెప్పింది. 12,000 రూపాయలు ఒక అగ్గిపెట్టె ఖరీదు. విశాఖపట్నం మొత్తం తగలబెట్టినా కూడా 12,000 రూపాయలు కావే.
హైందవ ధర్మ పరిరక్షకుడిగా మాట్లాడుతున్నా మీరు. ఈ దళిత గోవిందం గురించి మాట్లాడుతున్నారు కదా. దళిత గోవిందం నా పీరియడ్లో 2006-2008 మధ్యలోనే చేశాను, నేను తప్ప నుంచి ఇంకే పాలక మండలి అధ్యక్షుడు చేయలేదన్నప్పుడు మరి మీ సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా 2 సంవత్సరాలు, ఏమైంది? ఈ కళ్యాణమస్తు ఏమైంది? ఈ దళిత గోవిందం ఏమైంది? తర్వాత సుబ్బారెడ్డి గారు 2 సార్లు ఉన్నారు, అప్పుడు మీరు మెంబర్గా ఉన్నారు, తర్వాత మీరు అధ్యక్షుడు ఎందుకైంది? అప్పుడు అవినీతి జరిగింది కాబట్టి, తిరిగి చేస్తే అవినీతి వృక్షాలు ముందుకు వస్తుంది కాబట్టి మీరు ఆ కార్యక్రమం తీసుకురాలేకపోయారు. మీరు చేసిన కార్యక్రమాల గురించే, మీరు 5 ఏళ్ల పాటు మీరు బలపరిచే కార్యక్రమాల గురించే, వాటి గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురాకుండా మేము అప్పుడన్నీ అవన్నీ కార్యక్రమాలు తీసుకొచ్చాము. నువ్వు తీసుకొచ్చిన కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరే ప్రభుత్వంలోకి ఉన్నారు కదా. సరే, స్థలాల విషయానికి వచ్చారు. ఇక్కడ ఈ స్థలం తప్ప ఉప్పని తర్వాత మాట్లాడతాను. స్థలం విషయము టూరిజం వాళ్ళ దగ్గర నుంచి ఏదో హోటల్కి ఇచ్చారని చెప్పి ఆ హోటల్కి ఇవ్వడానికి కేవలం ఒక్క సింగిల్ అజెండాతో బోర్డు మీటింగ్ పెట్టించిన సందర్భాలతో ఈ చరిత్రలో టీడీ చరిత్రలో ఎప్పుడు లేవు. ఒక్క స్థలం అప్పగించడం కోసం బోర్డు పెట్టిన సింగిల్ అజెండా ఏదైనా ఉందా అన్నాడు శభాష్ కరుణాకరెడ్డి గారు. సింగిల్ అజెండాతో మీరు పెట్టిన ఒక పాలక మండలి సభ్యుడు నేనే ప్రత్యక్ష సాక్షి. ఎందుకు పెట్టించారో తెలుసా? మీకు కావాల్సిన ఒక అధికారిని ఆమెకు సపోర్ట్ చేయడం కోసం, అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని తిట్టించడం కోసం సింగిల్ అజెండాతో పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయలేదా మీరు? ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు, అతను ఇంకా బతికే ఉన్నాడు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని తిట్టించడం కోసం, ఒక అధికారిని కోసం సింగిల్ అజెండాతో పాలక మండలి సమావేశం కల్పించిన మీకు గుర్తు రాలేదా? ఇవాళ మీరు మాట్లాడుతున్నారు స్థలం సేకరించండి సింగిల్ అజెండాతో ఇంతవరకు చరిత్ర లేనే లేదని. ఇదేంటి చరిత్ర కాదా ఇది? తర్వాత మీరు మాట్లాడిన స్థలాలు, ఈ స్థలంతో తర్వాత కూడా వస్తాను. నేను మళ్ళీ మీకు గుర్తు తీసుకొస్తాను. నేను ఎవరికి ఒత్తాసు పలటానికి ఈరోజు నేను సమావేశం ఏర్పాటు చేయలేదు, వాస్తవాలు మాట్లాడటానికి మాత్రమే వచ్చాను. మాజీ పాలక మండలి సభ్యుడిగా వాస్తవాల గురించి మాట్లాడుతాను, ఎవరికి ఒత్తాసు పలటానికి లేదు అని పదే చెప్తున్నాను. మీరు మాట్లాడుతున్న స్థలాల గురించి, ఋషికేశ్లో 20 ఎకరాల మామిడి తోటని మేము వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తే, అప్పుడున్న ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను వెళ్ళి ప్రొటెక్ట్ చేసి అక్కడ లీగల్ ఇష్యూస్ అని తీసుకొస్తే, ఆ 20 ఎకరాల మామిడి తోట స్థలాన్ని మీకు అప్పుడున్న మీ మఠాధిపతి, మీ పార్టీకి సంబంధించిన మఠాధిపతికి అప్పచెప్పడానికి బోర్డులో తీర్మానం చేసి తీసుకొచ్చిన మాట అవునా కాదా? వాటి కోసం మీరు గవర్నమెంట్ స్థలాలు కూడా ఆ మఠాధిపతికి ఇస్తే, ఆ ఋషికేశ్లో 20 ఎకరాలు దాత ఇచ్చిన స్థలాన్ని కొట్టేయడానికి ఆ మఠాధిపతి ప్రయత్నం చేస్తే మీరు జీవో ఇష్యూ చేసి ప్రభుత్వం పాలక మండలి కూడా డైరెక్షన్ ఇచ్చి మీరు అలా చేయమని చెప్పారే. మీరా హైందవ ధర్మ పరిరక్షకులు? పక్కన డెహ్రాడూన్లో 5 ఎకరాల స్థలం వీలునామా రాశారు. సతీ సాగమనం తర్వాత 5 ఎకరాల స్థలం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందాలి అని చెప్పి రాస్తే, 5 ఎకరాల స్థలం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అప్పుడు ఆంధ్రాకి సంబంధించిన కలెక్టర్ అక్కడ ఉంటే అతని దగ్గరికి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదేపడి ఆ స్థలం మాకు ఇవ్వమని చెప్తే, మీరు చేసిన చేష్ట వల్ల మీకు కావాల్సిన వ్యక్తికి 5 ఎకరాల స్థలము కోట్ల రూపాయలు, ఆ రోజుల్లో 100 కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు ఎన్ని వందల కోట్లు అయ్యేది. అది మీ చేయి జారిపోయిందే. ఎవరు బాధ్యులు? కరుణాకర్ రెడ్డి గారు. వీటికి సమాధానం చెప్పాల్సిన పని లేదా? తిరుమలలో గతంలో డోనార్ కాటేజీలకు సంబంధించిన కాటేజీలు ఇచ్చేవాళ్ళు, డోనార్ కాటేజీ కట్టేవాళ్ళు, ఆ డోనార్ కట్టేవాళ్ళు డోనార్ పేరు పెట్టేవాళ్ళు. 30 రోజుల పాటు సంవత్సరానికి వాళ్ళకి వెసులుబాటు ఉండేది. ఆ వెసులుబాటు మీ గత ప్రభుత్వంలో మీరు అధ్యక్షులుగా పనిచేసిన సందర్భంలో ఏం చేశారు? మీరు 365 రోజుల పాటు ఒక ఫ్లోర్ మొత్తం మీకే ఇస్తామని చెప్పి పెంటోస్ కట్టుకోండి అని చెప్పి ఇచ్చారు. 22 గెస్ట్ హౌస్లు మీరు ఇచ్చారు. 20 నుంచి 22 గెస్ట్ హౌస్లు 360 వాళ్ళ చేతులు మారాయి. ఎన్ని కోట్ల చేతులు మారినాయి మీకు తెలియదా? ఒక గెస్ట్ హౌస్ కట్టడానికి ఆ గెస్ట్ హౌస్ ఓనర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు 50 కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి. 5 స్టార్ హోటల్ కట్టచ్చు 50 కోట్లతో. 12 రూములు కట్టగలిగే గెస్ట్ హౌస్కి 50 కోట్లు ఖర్చు అయింది అంటే మీకు తెలియదా ఎందుకు స్థలాలు ఇచ్చారని? మీరు నా సామాన్య భక్తుల గురించి ఇన్ని మాట్లాడుతున్నారే. మీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మీరు ఉన్నారు కదా. ఒక కాటేజ్ 20 కాటేజీలు మీరు 5 స్టార్ ఫెసిలిటీస్ ఖర్చు ఇచ్చిన మీరు దాతలు, మీకు కావాల్సిన దాతల దగ్గర ఎంత ముడుపులు చేస్తారో భగవంతుడికి తెలుసు, మీకు తెలుసు. కామన్ మ్యాన్కి కావాల్సిన ఒక కాటేజ్ కట్టించారా?
రూపాయలు కానీ 100 రూపాయలు ఒక్కటంటే ఒకటి. మీరు మాట్లాడుతున్నారు మేము చేసినట్టు ధర్మమైన పనులు ఎక్కడ విరుద్ధం చేయలేదు. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమా అవాస్తవమా? ఈ ఒక్కదానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా? నెయ్యి జరిగిన మీ పీరియడ్లో నెయ్యి కొనుగోలు జరిపినంటే వాస్తవమా అవాస్తవమా? సరే ఈవో ఇంకోటి చెప్పారు ఆ జంతువులు ఈ జంతువులు అనేది పక్కన పెడదాం. కల్తీ జరిగిందా జరగలేదా? ఈ కల్తీ చేయి నీకు కొనుగోలుకో కారకులు ఎవరు? మీరు కాదా? మీ పాలక మండలి మీ అధ్యక్షులు జరిగింది కాదా? మీరు పాలక మండలి సభ్యుడిగా మీ ముందు సుబ్బారెడ్డి గారు చేసిన వ్యవస్థ చేసిన లొసుగులే కదా? అర్హత లేని సంస్థలను తీసుకొచ్చింది మీరు కాదా? మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీలను తీసుకొచ్చి వాడికి టెండర్ కండిషన్స్ మార్చి తీసుకొచ్చింది మీరు కాదా? అలాంటి నెయ్యి సరఫరా చేసి లడ్డు నాణ్యత పోయిందని చెప్పడానికి వాటికి ముందుకు రారేందుకు? మీరన్నారు ఇప్పుడు ఉదయరిచ్చి నా పైన సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని అప్పట్లో గవర్నర్ నరసింహన్. ఎస్, కరెక్ట్. ఈయన గవర్నర్ నరసింహన్ గారికి ఆయన ఇవ్వటము, గవర్నర్ నరసింహన్ గారు లేరు అప్పుడు, ఈయన ఇచ్చిన రిప్రజెంటేషన్ అప్పుడు ఆయన పిఏకి ఇచ్చి వచ్చాడు. గవర్నర్ నరసింహన్ గారు తర్వాత ఏం చెప్పాడు? అది చెప్పరే. ఏం చెప్పాడు గవర్నర్ నరసింహన్? ఆయన పని లేకపోవచ్చు, మాకేం పని లేదా, సిబిఐకి పని లేదా, ఈయన పైన ఎంక్వైరీ చేయడానికి చెప్పాడు. ఇది వాస్తవమే కాదా? ఆయనే చెప్పమని చెప్పండి. అవతల వాళ్ళ పైన అంటే మీరు సుబ్బారెడ్డి గారని ఇద్దరు వ్యక్తులు మాత్రమే హైందవ ధర్మ పరిరక్షకులు. ఇంకా ఎవరే కానీ పాలక మండలి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఎవరే కానీ వాళ్ళకి హైందవ ధర్మం పట్ల కానీ భక్తి పట్ల కానీ ధార్మిక సంస్థ పైన కానీ ధర్మాన్ని గురించి కానీ ఏమీ వాళ్ళకి పరిజ్ఞానమే లేదు. మీ ఇద్దరికే ఉంది. సరే, మీ నేపథ్యం తీసుకుందాం. మీ నేపథ్యం ఏంటి? మీరు ఎప్పటి నుంచి హిందూ ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు. హిందూ ధర్మాన్ని వెంకటేశ్వరరావుని ఏం మాట్లాడారు? మళ్ళీ నానోడితో నేను చెప్పక్కర్లా. ఒకరు అధ్యక్షులు అయిన తర్వాత విమర్శించడం పనిగా పెట్టుకోవటము, రోజు అదే పనిగా పెట్టుకోవటం, విమర్శించటము. ఒక హుందా కలిగిన వ్యక్తిలో 9 సంవత్సరాలు పాలక మండలితో సంబంధం ఉన్న వ్యక్తిగా మీరు, హుందాగా ఉండవలసిన మీరు పని కట్టుకొని ప్రతిరోజు విమర్శిస్తే మీకా ఈ దేవస్థానం పట్ల ఉన్న చిత్తశుద్ధి, మీకా ఈ దేవస్థానం పట్ల ఉన్న గౌరవం, మీకా ఈ దేవస్థానం పట్ల ఉన్న కనీసమైన అక్కడ ఎవడో బిర్యానీ తిన్నాడు, వాడు ఎవడో చెప్పులు వేసుకొని పోయాడు, 90,000 మంది 1,00,000 మంది రోజు వచ్చిపోయే ప్రదేశంలో చిన్న పొరపాటు జరగవని మీకు తెలీదా? మీ పీరియడ్లో మీరు గతంలో పనిచేసినప్పుడు సాక్షాత్ చిన్నజీర స్వామి కొండపైన వ్యభిచారం జరుగుతుంది అలిపిరిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పాడే. కళ్ళు చెవులు నోరు మూతపడిపోయినాయా? మీ పీరియడ్లో కదా చెప్పింది, నేను కాదు కదా. సాక్షాత్ చిన్నజీర స్వామి చెప్పాడు కొండపైన వ్యభిచారం జరుగుతుంది, మధ్య మాంసం జరుగుతుంది చిన్నజీర స్వామి చెప్పాడు కదా. అప్పుడు ఎవరు అధ్యక్షులు? వాటికి ఎందుకు స్పందించలేదు? ఒకరిని పని కట్టుకొని చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఇదే పనిగా పెట్టుకొని అది మీడియా కోసమో లేకుండా పోతే నేనేదో నా ఉనికి కోసం కాపాడుకోవటం చేయడం అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ విషయంలో నేను కూడా మాట్లాడిన వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన క్రైస్తవుడే, ఇది తిరుగులేని మాట. క్రైస్తవ భావాలను మనిషి. శివరెడ్డి భాస్కర్కి తీసుకుని ఆయన ఇంటి ముందు ఒక సెట్టింగ్ వేసి వెంకటేశ్వర గుడి కట్టిచ్చేస్తే ఆయన వెంకటేశ్వర భక్తుడు కాదు. మీరు లోటస్ పాండ్కి వెళ్ళండి, తాడేపల్లి పెళ్ళకండి, ఈ రోజు కూడా గోడలకు వెంకటేశ్వర బొమ్మ ఎక్కడ ఉండదు. అక్కడ ఫ్రేమ్లు కట్టిన బొమ్మలు దీంట్లో బైబిల్లో ఉన్న సూక్తులు కనిపిస్తే ఫ్రేమ్ కట్టినట్టు. వాటికి ఇప్పటికీ ఈ క్షణంకి పోయినా కూడా తాడేపల్లి ప్యాలెస్లో అయినా లోటస్ పాండ్ అయినా గోడకు ఫ్రేమ్ కట్టినట్టు బైబిల్లో ఉన్న సూక్తులు కనిపిస్తారవి ఎక్కడ వెంకటేశ్వర భక్తుడు ఉంటాడు. సరే, అది వ్యక్తిగత విషయం. గతంలో రాజశేఖర్ కూడా చేశాడు. ఆయన పడుకునే ముందు 10 నిమిషాలు బైబిల్ చదివి పడుకుంటానని ఆయనే స్వయంగా చెప్పాడు. అది వ్యక్తిగత విషయం. వాటి గురించి తర్వాత వద్దాం. చిన్న విషయాలు ఏమన్నా అంటే మాజీ పాలక మండలి సభ్యులకు మీకు నిజంగా అనుభవం ఉంది అని మీరు చెప్తున్నట్టు నాకు చాలా అపారమైన అనుభవం ఉంది. ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమాల గురించి నేను చెప్పాను. ఆ కార్యక్రమాలే మీరు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు వాటి గురించి ఆలోచన చేయలేకపోయారు? వాటి గురించి ప్రస్తావన కూడా ఎందుకు పాలక మండలి తీసుకురాలేకపోయారు? ఎలా డబ్బులు తీసుకొస్తాం, ఎలా చేద్దాం, ఎలా ఇంజనీరింగ్ పనులు తీసుకొద్దాం, అట్లా తీసుకొద్దాం అని చెప్పి ఆలోచన చేశారు తప్ప నీకు రాలేదే. హుండీలోంచి పర్సంటేజ్ కావాలని చెప్పి ఆలోచన మీకు తప్ప నుంచి ఎవరికన్నా ఇంతవరకు పనిచేసిన ఎవరికైనా వచ్చింది? హిందూ ధర్మ పరిరక్షకుడిగా మీ గుండె పైన మీకు అది ఉంటే
దేవుడి సొమ్ములో పర్సంటేజ్ తీసుకొని ఇక్కడ కింద వర్కులు చేయడానికి వాడుకున్నామని చెప్పి ప్రపోజల్ మీరు తప్ప నుంచి ఎవరికైనా వచ్చింది అటువంటి ఆలోచన? ఇది తప్పు కరుణాకర్ రెడ్డి గారు. ఇలాంటి దేవస్థానం ప్రతిరోజు తీసుకొచ్చి బజార్లో పెట్టాలి. ప్రతిరోజు తీసుకొస్తే మీకు బిఆర్ నాయుడు గారికి రాజకీయం కానీ వ్యక్తిగత కక్షలు ఉంటే ఉండొచ్చు, వాటి గురించి మాట్లాడుకొని దేవస్థానం తీసుకొచ్చి పదే 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 ప్రెస్ మీట్ పెట్టి వాటి గురించి మాట్లాడటం అంటే కోట్ల మంది హిందూ భక్తులు ఉన్నారు. సులభనం చేసే భావం తీసుకురావద్దండి. తప్పులు చేశారు, తప్పుల గురించి మాట్లాడినాం, నెయ్యి గురించి మాట్లాడాను, నేనే మాట్లాడాను, గోశాల గురించి మాట్లాడాను. చేయరాని వెంటకు తీసుకొచ్చి ఈరోజు మీరు సూక్తులు మాట్లాడటం, శుద్ధులు మాట్లాడటం, ఇది మంచి ఆలోచన కాదు. అవును, బిఆర్ నాయుడు గారు కూడా హుందాగా ఉండాల్సిన పదవి, ఆయన కూడా హుందాగా ప్రవర్తించాల్సిన విషయం. ఇటువంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఈయన మాట్లాడటం ఈవేళ కొత్త కాదు. అంటే వాళ్ళ దృష్టిలో ఆయన సుబ్బారెడ్డి గారు మాత్రమే హిందూ ధర్మ పరిరక్షకులు, వాళ్ళు మాత్రమే దేవస్థానాల అధ్యక్షులుగా పనికొస్తారు, పని చేయగలుగుతారు. అంటే వాళ్ళు ఎందుకు పనికొస్తారో, ఎందుకు పని చేయగలుగుతారో అది వేరే విషయం, చాలా ఉన్నాయి వాటి గురించి. మిగతా వాళ్ళు వస్తే ఎంత కించపరిచి మాట్లాడటం కాదు. బిఆర్ నాయుడు గారు తొందరపడేసి కొన్ని మాటలు మాట్లాడటం కూడా మంచిది కాదు. ఇంకొకటి, ఎవరు అధ్యక్షులు ఉన్నా ఇక్కడ ముఖ్య అధ్యక్షులు అయిన వాళ్ళను ఇది జీవితంలో అరుదైన అవకాశం. ఈ అరుదైన అవకాశాన్ని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అధికారులు మనము కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, అధికారులతో మనం కలిసి మెలిసి మనం తీసుకునే, ఎందుకంటే మనం చేసే ప్రతి చర్య, దేవస్థానం పాలక మండలి తీసుకునే ప్రతి నిర్ణయం కానీ ప్రతి చర్య కానీ కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉంటుందని మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం తీసుకునే ఏ నిర్ణయమైనా ఒక చిన్న తప్పిదం వల్ల, మీ మనసుకు వచ్చిన ఆలోచన వల్ల, చిన్న తప్పిదం వల్ల, కృత్రిమ ఇంటెలిజెన్సు అనే ఒక ఆలోచనతో మనం తీసుకుని ట్రైల్లో అని చెప్పి తీసుకొచ్చి వైకుంఠ కదా తీసుకొచ్చిన బ్రాహ్మణ పట్టణంలో మీరు తీసుకొచ్చిన ఆలోచన 9 మంది ప్రాణాలకు పోయినాయి, 50 మంది క్షత్రఘాతులు అయినారు ఒక చిన్న తప్పిదం వల్ల. ఇది మాయలైన మచ్చగా మిగిలిపోయింది. మళ్ళీ దాని గురించి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గంట అవుతుంది, 2 గంటల దర్శనం చేయొచ్చమంటే సాధ్యాసాధ్యాలు ఆలోచన చేయాలి. 1000 మంది శ్రీవాణి టికెట్ ఇవ్వడానికే మనం సరిగా చేయలేకపోతే రోజు ధర్నాలు గొడవలు జరుగుతుంటే 70,000 మంది 80,000 మందిని తీసుకొచ్చి మనం గంట 2 గంటలు దర్శనం చేయగలుగుతుంటే 9 కిలోమీటర్లు ఉన్న రేడియస్ ఉన్న తిరుమలలో, 9 నుంచి 10 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తిరుమలలో 70,000 మందిని ఎట్లా హోల్డ్ చేయగలుగుతాము, ఏ విధంగా హోల్డ్ చేయగలుగుతాము? 2006లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ రిపోర్ట్ తయారు చేసి తిరుమల క్యూ లైన్ బెస్ట్ క్యూ లైను, క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా ఉంది ఇక్కడ అని చెప్పి, ఇదే క్యూ మేనేజ్మెంట్ మీరు చేయండి అని షిర్డీ సంస్థానికి ఇస్తే వాళ్ళు చేశారు. ఇదే క్యూ మేనేజ్మెంట్ చేయండి అయోధ్య టెంపుల్కి ఇస్తే వాళ్ళు చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తే ఇంత అద్భుతంగా ఉందని చెప్పి ఇవాళ మనం మార్చాలనుకున్నప్పుడు, ఒక తప్పు జరిగినప్పుడు దాని గురించి మనం చాలా డిస్కషన్ చేయాలి. ఇదేదో ఇప్పటికి ఒక సంవత్సరం పూర్తిగా వస్తుంది, ఇంకో సంవత్సరం అర్జెంటుగా 1 నెలలో 2 నెలల్లో జరిగిపోవాలి, గంటల దర్శనం చేయాలంటే సాధ్యమవుతుందా? మీరు అనుకున్నట్లు చేసిన దానివల్ల ఇంత తప్పిదమైంది కదా, మళ్ళీ తప్పిదమైన తర్వాత దీనిపై చర్చలు జరగాలి, ప్రాక్టికల్గా చూడాలి. ఇది ఎందుకంటే ఏదో సినిమా చూపించి మనం ఏదో 3D ఫిలిం వేసి చూపించడం కాదు కదా, వర్చువల్గా చూపించడం కాదు కదా. వాస్తవంగా ప్రజలు, ఇక్కడ వచ్చే ప్రజలు ఎటువంటి వాళ్ళు, అంతా విఐపీలో తెలివి ఉన్నవాళ్ళు, ఏదో ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు, నెట్వర్క్తో కనెక్ట్ ఉండేవాళ్ళు కాదు కదా. సామాన్య భక్తులు కూలీ నిరాళి చేసుకొని ఎక్కడి నుంచో 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దర్శనానికి వచ్చేవాళ్ళు, అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వచ్చేయాలి. వాళ్ళకున్న అవగాహన అంతా. ఈరోజు వాళ్ళకి అక్కడికి వెళితే రూములు ఎందుకు దొరకట్లేదు రూములు అని చెప్పంటే, మనం పెట్టిన సిస్టమ్ వల్ల మీరు క్రెడిట్ కార్డు ఉండాలి, డెబిట్ కార్డు ఉండాలి. గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు, రూమ్ తీసుకునేవాళ్ళు, డిపాజిట్ కట్టేవాళ్ళు, పోయేవాళ్ళు. ఇప్పుడు మనం పెట్టింది ఎంతమందికి డెబిట్ కార్డు ఉంటాయి, ఎంతమంది క్రెడిట్ కార్డు ఉంటాయి, రిటర్న్ చేసేటప్పుడు మీకు డెబిట్ కార్డు ఇస్తామని. విఐపీలకు ఓకే, సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి? అవి దొరకైపోతే రోడ్ల మీద ఎందుకు పడుకుంటున్నారు? ఎక్కడ పడితే అక్కడ చాపలు వేసుకొని, దిండ్లు వేసుకొని, చీరలు పరుచుకొని పడుకుంటున్నారు కదా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీనికి కారణం ఎక్కడైనా మనం ఆలోచన చేయాలి కదా. ఒకటి పెట్టడం తప్పు ఉందంటే మళ్ళీ ఇంకోటి మార్చడం, ఇదైపోతే మళ్ళీ ఆన్లైన్ పెట్టడం, మళ్ళీ అయిపోతే మళ్ళీ ఆఫ్లైన్ పెట్టడం, మళ్ళీ తీసి పెట్టేయటం. ఇటువంటి వ్యవస్థలో చాలా చర్చలు, చాలా ఆలోచనలు చేయాలి, సలహాలు తీసుకోవాలి. ఎవరో సలహా ఇస్తే ఆడని సలహా ఇచ్చేది, అటువంటి వాళ్ళు మాకు తెలీదా? ఇటువంటి
ఇటువంటి తీసివేసి మాట పనికిరాదు. ఎవరైనా కానీ అలా తీసేసి మాటలు చేయబట్టే గత ప్రభుత్వంలో జగన్మోహన్ పీరియడ్లో తిరుమల తిరుపతి దేవస్థానం న్యాయ విషయంలో అయితేనేమి, కాటల విషయంలో అయితేనేమి, స్థలాల విషయంలో అయితేనేమి, ఇవన్నీ చాలా చాలా రకాలుగా దేవస్థానం ప్రతిష్టకు మొదటిసారిగా మసక ఏర్పడింది ఆ పీరియడ్లో. దాన్ని మళ్ళీ మనం కొనసాగిద్దామా? ఇటువంటి వాళ్ళు ఉండే ఉంటారు, ఇటువంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఈ మాటలను పనే పెట్టుకొని ఇదే మనకు అజెండా లాగా ఆయన మాట్లాడటం, మనం మాట్లాడటం, ఆయన మాట్లాడటం. మీరు మాట్లాడచ్చు వ్యక్తిగతంగా. ఇక్కడ హిందూ దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక సంస్థ, ప్రపంచ ప్రఖ్యాతిగాందిన హిందూ సంస్థ. ఆ సంస్థకు మీరు మీరు ధర్మకర్త మండలిలో మీరు అధ్యక్షుడు. ధర్మకర్త మండలికి మీరు అధ్యక్షుడు ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఆలోచన మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాలక మండలి కాదు, ధర్మకర్త మండలికి అధ్యక్షుడు మీరు. స్వామికి సంబంధించిన ప్రతి విషయం కూడా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, ఇది రాజకీయ అంశాలతో ముడిపడింది కాదు, కులాలతో ముడిపడింది కాదు. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆచి తూచి కొన్ని కోట్ల మంది మనోభావాలు దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన నిర్ణయం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కానీ రాకూడదు. ఇక ప్రసాదాల విషయంలో ఆయన చెప్పాడు, అన్నదానము విషయంలో మేము అద్భుతంగా చేశాడు. కరెక్టే. మా పాలక మండలిలోనే టోకెన్ సిస్టమ్ రద్దు చేశాం. చాలా పోరాడాల్సి వచ్చింది. ఏదో ఆయన చేసినట్టు గొప్పగా చెప్తాడు. ఒకటేంటంటే 2004లో మీకు చెప్పినట్టు 2004లో 6లో ఆయన పాలక మండలి సభ్యుడు ఉన్నాడు. ఏదైనా ఒక కార్యక్రమం చేయగలిగాడా? లేదు. తర్వాత మళ్ళీ సుబ్బారెడ్డి పీరియడ్లో ఆయన పాలక మండలి సభ్యుడిగా 2 సార్లు ఉన్నాడు, అధ్యక్షుడు. ఏమైనా చేయగలిగాడా? గొప్ప పనులు చేయలేకపోయాడు. ఎందుకు 2006లోనే ఇవన్నీ జరిగినాయి కారణం అంటే, పాలక మండలి సభ్యులకు కొంచెం చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి, అందరూ కలెక్టివ్గా అభిప్రాయం తీసుకునేవాళ్ళు కాబట్టి, సబ్జెక్ట్ పైన డీటెయిల్గా డిబేట్ జరిగేది కాబట్టి, ఇది మనం దీని అవసరం ఎంత, దీన్ని ఎంత దూరం మనం తీసుకెళ్ళచ్చు, ఏది మంచి ఏది చెడ్డానికి చర్చ ఒకటి జరిగింది కాబట్టి, ఆ చర్చ జరిగిన దాంట్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఏదో నేను గొప్పగా చేశానని చెప్పి నేను చెప్పుకోవటమో, లేదా ఆయన గొప్పగా చేశానని చెప్పుకుంటే అది కాదు. మరి మీ గొప్పతనం మీ అంత మేధాశ ఉంటే ముందు పాలకమండలి ఎందుకు చేయలేకపోయారు, తర్వాత పాలకమండలి ఎందుకు చేయలేకపోయారు? అప్పుడే సభ్యులు అందరూ చిత్తశుద్ధితో ఒక డిబేట్ చేసి మంచి చెడ్డాన్ని ఉద్దేశంతోనే అన్నదానం అంత ప్రక్షాళన చేయగలిగాం. టోకెన్ సిస్టమ్ రద్దు చేసాము, అరిటాకు వేయించాం, పప్పు పెట్టించాం, మంచి భోజనం పెట్టించాలనుకున్నాం. తర్వాత మళ్ళీ మారిపోయింది. ఇవాళ మళ్ళీ అన్నదాన పరిస్థితి ఏమైపోయింది? మళ్ళీ తీసుకొచ్చి భోజనం పెట్టడం, సాంబార్ పూర్తి కాకుండా రసం వేయటం. ఇది కాదండి. భోజనం తృప్తిగా పెట్టాలి. ఈ దేశంలో ఎక్కడన్నా కానీ ఇన్ని చోట్ల అన్నదానం జరుగుతుంది. కానీ నాకు తెలిసి నేను అన్నదానం చాలా పోయాను. ఈ అన్నదానం ప్రక్షాళన తీసుకొచ్చే ముందు అన్నదానం మిగతా చోట్ల ఎట్లా జరుగుతుంది నేను చూశాను. ఒక కూర వేసేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, కూర వేసేవాళ్ళు. అక్కడ నుండి దీన్ని బట్టి ఈవెన్ అన్నవరంకి వెళ్ళినా కూడా సాంబారు, రసం, మజ్జిగ పులుసు వేసేవాళ్ళు. మనం రాగానే ఆ ఉన్న పప్పుని తీసేస్తాం. రోజు కూరగాయలు ఒక కంటైనర్ కూరగాయలు మనకు ఫ్రీగా వస్తాయి. ఒక కూరగాయతో కూర చేయలేమా? ఒకరోజు ఒక కూరగాయ, ఇంకో రోజు ఒక కూరగాయ. అది లేకుండా పోయి సాంబార్ వేయటం, పుట్టి కాకుండా పోవటం, మళ్ళీ రసం వేయటము. ఇప్పుడు కొత్తగా మసాలా ఒకటి పెట్టామని చెప్పి అధ్యక్షులు గారు గొప్పగా చెప్తున్నాం. అది దేశంలో ఎక్కడ కానీ మనం అన్నంతో పాటు నంచుకోవడానికి అనేది ఒక పదార్థం లేదండి. ఒక కూర వేయాలి పద్ధతిగా పెడితే తింటారు. దాని గురించి మనం రోజు చేసుకోవటం, అన్నం బాగుందని వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకోవటం, ఈ ప్రచారం వద్దు. ఇది కాదు మనకు కావాల్సింది. భక్తులకు సంతృప్తిగా మనం ఏం చేయగలిగాము, ఉన్న మన పీరియడ్లో 2 సంవత్సరాల పీరియడ్లో మనం ఎందుకు మంచి కార్యక్రమం చేసింది, మిగిలిపోయాము, చరిత్రలో మిగిలిపోయాము. నేను పనిచేసి పాలక మండలి 20 సంవత్సరాలు అయిపోయింది పూర్తిగా. 20 సంవత్సరాలని ఈ రోజు కూడా ప్రతి పిన్ టు పిన్ చెప్పగలుగుతున్నానంటే ఆ రోజు నేను ఇన్వాల్వ్ అయింది కాబట్టి నాకు దానిపైన ఈవేళ కూడా మాట్లాడుతున్నా అంటే నా మనసు రగిలిపోతుంది వీటిలో మాట్లాడాలని చెప్పి. ఎందుకంటే కనీసం ఆ రోజు అంత చిత్తశుద్ధిగా లోతుగా ప్రతి అంశం గురించి మాట్లాడాం కాబట్టి. ప్రభుత్వాల జోక్యం తగ్గించుకోవాలి. ప్రభుత్వాలు తీసుకొచ్చి పెట్టి పాలక మండలి. ఇప్పుడు తమాషా విషయం ఏంటంటే, ఇప్పుడున్న పాలక మండలిలో గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు కానుకుంటున్నారో, గతంలో అయ్యా ఇది జరిగిన తప్పు, ఇది చేయకుండకూడదు, ఇప్పుడు ఈ హోటల్కి మేము అప్పుడు ఇచ్చాము, అప్పుడు ముంతాజ్కి ఇచ్చాము, మేము ఉత్తరేకి ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ మీ కూడా ఎందుకు మాట్లాడటం నాకు అర్థం కావట్లేదు. అప్పుడు పనిచేసిన 4 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు పీరియడ్లో పనిచేసిన కూడా ఉంది ఒక ఆమె.
మళ్ళీ ఇంతమంది పార్లమెంట్ సభ్యులు వీళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చేతకానా లేకుండా పోతే ఎందుకు మాట్లాడాలనుకోవటమా ఏమనుకోవాలి వీళ్ళని? ఒక పాలకమండలి అధ్యక్షుడి బాధ్యత, పాలకమండలి మొత్తం అందరిది బాధ్యత కదా. చర్చ జరగాలి కదా. ఈ స్థలం ఇచ్చాము, ఇక్కడ అలిపిరి దగ్గర ఇచ్చాము, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు గొప్పగా, అది ఇచ్చారు తీసుకొచ్చి అక్కడ అదేదో ముందు ముంతాజ్ హోటల్కి ఇచ్చారు, ముంతాజ్ హోటల్కు అది తీశారు. ఇది కేవలం రాజకీయ జోక్యం. ముంతాజ్ హోటల్కి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా, ఈరోజు ఒబ్రాయ్ హోటల్కి ఇచ్చినా ఇది రాజకీయ జోక్యం. ఈ జోక్యం ఉండకూడదని చెప్తున్నాను. 5 స్టార్ హోటల్ కట్టుకోవాలంటే వాడు కట్టుకుంటారండి. సరే ఇప్పుడు తీసుకొచ్చారు, ఆయన మాట్లాడేది ఈ ఒబ్రాయ్ హోటల్లో మేము అప్పుడు ఈ ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపు తీసుకొచ్చాము. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు హోటల్ ఇవ్వటం అని చెప్పి. ఉత్తరం వైపు ఇచ్చినా దక్షిణ వైపు తీసుకొచ్చినా, దక్షిణ వైపు వచ్చినంత మాత్రం హిందూ సమాజం ఏమిపోలేదు. ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్కి వస్తాను, ముస్లిమ్స్ రావట్లేదా, క్రిస్టియన్స్ రావట్లేదా? అరవింద్ హాస్పిటల్ క్రిస్టియన్స్ రావట్లేదా, ముస్లిమ్స్ రావట్లేదా? అన్ని మతాల వాళ్ళు వస్తారు. స్థలం ఇచ్చిన తర్వాత సర్మానికి ఒక పర్పస్. హోటల్ నిర్మాణానికి స్థలం ఇవ్వడం ఎంతవరకు న్యాయమా, అన్యాయమా, అది అసంబద్ధమా, సంబంధమా అనేది చర్చకు వస్తే తిరుపతి దేవస్థానం హోటల్ స్థలం ఇవ్వడం అయితే నేనైతే మాజీ పాలకమండలి సభ్యుగా నేను నా అభిప్రాయం అయితే అది న్యాయం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం స్థలం అయితే ఏ హోటల్ ఇవ్వడానికి అయితే మనం ఎప్పుడు లేదు, అది ఇవ్వకూడదు. గతంలో 2006లో తీసుకున్న నిర్ణయం ఉత్తర మాడావీధులు పడమర మాడావీధుల్లో రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు కర్ణాటక చోల్టీ మన దేవస్థానం తీసుకున్నప్పుడు వాళ్ళకి 4 ఎకరాల 62 సెంట్లు ఆ రోజు అగ్రిమెంట్ చేస్తే అలిపిరిలో స్థలం ఇస్తామని చెప్పినాం కర్ణాటక చోల్టీ. మీరు ఇక్కడ మీ పిలిగ్రిమ్ కోసం కాంప్లెక్స్ కట్టుకోండి, వాళ్ళ స్నానాలు అవన్నీ చేసుకోవడానికి 4 ఎకరాల 62 సెంట్లు ఇస్తామని చెప్పి ఆ రోజు 2006లో దివాకర్ రెడ్డి ఎండోమెంట్స్ మినిస్టరు, అక్కడ నాగరాజ్ షీట్ని కర్ణాటక ఎండోమెంట్స్ మినిస్టరు, నేను అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంతా కూర్చొని తీర్మానం చేశాం. ఈ వాళ్ళ వరకు 4 ఎకరాల 62 సెంట్లు ఇవ్వలేకపోతున్నాం. 22 సంవత్సరాలు అయిపోయింది. కర్ణాటక చోల్టీ భక్తుల కోసం 4 ఎకరాల 62 సెంట్లు అది వాళ్ళ స్థలం తీసుకున్న తర్వాత పడమర వాయిదాలు ఇవ్వలేకపోతున్నామే. మనం హోటల్కి 5 స్టార్ హోటల్ కట్టుకోవాలని చెప్పి ఇవ్వటం అనేది అది ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. ప్రభుత్వం బట్టి ఎంతని ఇవ్వచ్చు స్థలం. ఈరోజు కరుణాకర్ మాట్లాడటం గురించి కాదు, కరుణాకర్ చెప్పినట్టు ఇవన్నీ చెప్పాను. ఆయన స్థలాలు ఎంతో దోపిడీ జరిగిపోయిందో అని చెప్పి, ఎంతో దోపిడీ జరిగింది స్థలాల విషయంలో అని చెప్పి ఆయన ఎంప్లాయీస్కి ఇచ్చిన స్థలాల్లో ఏం జరిగింది అవన్నీ ఉన్నాయి. అవన్నీ చర్చలు ఉన్నాయి, చర్చలు ఇవన్నీ ఎన్నోసార్లు జరిగినాయి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఒక మాజీ పాలకపరిచిన నేను ఆవేదన చెందుతూ చెప్తున్న విషయం ఏంటంటే, ఇది మాజీగా పనిచేసిన కరుణాకర్ గారికి మీకు హుందాతనం ఉందని ఇంతవరకు నేను ఊహించాను, కానీ ఆ హుందాతనం లేదు. మీరు బజార్ను పడిపోయి బజార్ మనిషిలాగా మాట్లాడుతున్నారు. ఆ భాష బజార్ భాష మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నది ఒక వ్యక్తి గురించి కాదు, ఒక సంస్థ గురించి అని చెప్పి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంస్థలకు వచ్చే ప్రతిరోజు నేనేదో నాకేదో తెలివితేటలు ఉన్నాయి, నేనేదో మాట్లాడుతున్నాను, నేనే ఇక్కడ బ్రహ్మాండంగా హైందవ ధర్మం. చలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎంతసేపు వచ్చిందా? హాఫ్ అన్ అవర్ ఇంకా హాఫ్ అన్ అవర్స్ అయిపోతాయి కదా. ఎన్ని కార్ అయినా కదా ఆయన అడిగినట్టు ఎన్ని చెప్పినా కదా సమాధానాలు. ఏమైనా మిగిలి పెట్టినాను మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాను దాదాపు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు కాకుండా ఈయన కూడా మా చైర్మన్ ఇప్పుడు కూడా ఆయన కూడా తెలియాలి కదా. ఏం చదువు